హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించిన ప్రకటన అయితే చేశారండి. ఇప్పటికే రైతుల ఖాతాలలోనికి 4,500 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఇక ఈ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి కూడా రైతుల ఖాతాలలోనికి ఈ యొక్క 4,500 కోట్ల రూపాయలను అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా అయితే రైతుల ఖాతాలలోనికి జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారండి. ఇక ఏ రైతు మనకు ఈ డబ్బులు జమ చేస్తున్నారు, ఏ విధంగా ఏ జిల్లాల వారీగా ఈ డబ్బులు జమ అవుతున్నాయి, ముందుగా రైతులు ఇంకా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా, ఇక ఈ తేదీ నుంచి ఈ డబ్బులు వేస్తున్నారు సమాచారాన్ని ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే అప్పుడే మీకైతే విషయం అనేది అర్థమవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కాకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే వెళ్దామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ ఊహించని శుభవార్త అయితే మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు జారీ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టారు. ఏ పథకానికి ఎంత బడ్జెట్ అనేది కేటాయించడం అయితే జరిగింది. మనకైతే ఆదేశాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. కావున ఈ తేదీ నుంచి రైతుల ఖాతాలోనికి అయితే అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు జమ చేయడానికి అయితే తెలియజేశారండి. ఏ తేదీన రైతుల ఖాతాలను డబ్బులు జమ చేస్తున్నారు, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలి అంటే ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డుకు లింక్ చేసుకోవాలని మనకు తెలియజేస్తున్నానండి. అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్లో ఉంచుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ, ఎంబీబీఎస్, ఆధార్ కార్డు అలాగే అప్డేట్ ఉన్న ఫోన్ నెంబర్ లింక్ చేసుకోమని తెలియజేస్తానండి. అలాగే ఎవరైనా రైతులు ఈకేవైసీ చేర్చుకోకుండా ఉంటారో వాళ్లకు అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయలేదు. అలాగే ఎవరైతే రైతులు ఈకేవైసీ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా అయితే మనకి క్లియర్గా తెలియజేశారు. గతంలో చాలామంది రైతులు జమ అవ్వడం అయితే జరిగింది ఈకేవైసీ చేయించుకోకుండా. కానీ ఈ యొక్క పథకానికి అయితే తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకున్నట్లయితే డబ్బులు జమ అయితే చేస్తున్నట్లు కూడా తెలియజేశారు. ప్రభుత్వం కూడా మనకు అయితే ఎవరైతే రైతులు ఈకేవైసీ చేయించుకొని ఉంటారో వారికి అయితే పీఎం కిసాన్కు సంబంధించి 18వ విడత నిధులను చేయడం అయితే జరిగింది. ఇక చూస్తే అన్నదాత సుఖీభవ డబ్బులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ అవ్వటం జరుగుతుంది అని అయితే ఎంతగానో ఆ యొక్క రైతులు ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. పంటలు అయితే తీసుకుంటున్నామండి, కానీ నష్టపరిహారం అందలేదు అని అయితే చాలామంది రైతులు ఆందోళన అయితే పడుతున్నారు. ఈ నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ తేదీ నుంచి రైతుల ఖాతాలను డబ్బులు జమ చేస్తామని అయితే ఈ తేదీన ఈ యొక్క డిసెంబర్ 20వ తారీఖున అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు రైతుల ఖాతాలలో వేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందండి. ఈ సాయంత్రం 3 గంటల నుంచి కూడా డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది విడుదల చేసిన తర్వాత జిల్లాల వైజ్గా కూడా విడుదల చేసే అవకాశం ఉందని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.